ప్రైజ్ ద లార్డ్. యేసు సజీవుడైన నామున అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? ఈ దినమున అద్భుతమైన సార్వత్రిక సంఘ ఉపవాస విజ్ఞాపన సభ కరీంనగర్ బస్టాండ్ దగ్గర మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఎపిసోడ్కి రాసిన పత్రిక 3:20 ఒక అద్భుతమైన దేవుని యొక్క వాక్యం ఉన్నది. అదేమనగా, అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా చేయగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనము ప్రార్థిస్తుంటాము కానీ ఊహించము, అడిగినది పొందుకుంటామని నమ్మాలి. మార్కు సువార్త 11:24 సెలవిస్తున్నది. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, కానీ ఆయన కార్యము చెయ్యబోతున్నాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. కార్యము చేయుట ఆయన పని, మన పని ప్రార్థన చేయుట. అందుకనే సార్వత్రిక సంఘ దర్శనంతో ప్రతి నెల 2 సార్లు కండక్టింగ్ చేస్తున్న ఈ అద్భుతమైన ఉద్యోగ విడుదల సువార్త సభకి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ గాడ్. సో దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్నట్టయితే మన ప్రభువుకు మనం ప్రార్థించినప్పుడు ఆ జీవం కలిగిన దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. మరి ప్రార్థన అనగానే క్రైస్తవుని జీవనాడి. ప్రార్థన అనగానే మనిషి జీవితానికి విమోచన ఇచ్చేది. ప్రార్థన అనగానే ఒక మాటలో చెప్పాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటా. దేవుని చిత్తం తెలుసుకుని మనం ముందుకు సాగుతున్నప్పుడు శత్రువు అపవాది మనం ఏమి చేయలేడు. శోధన ఉంటుందని చెప్తాడు. దేవుని చిత్తంలో శోధనలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, నష్టాలున్నాయి, అవమానాలు, పోరాటాలు ఉన్నాయి. కానీ వాటన్నిటి నుంచి విడిపించేది మరల ప్రార్థనే. నేను వాక్యం సెలవిస్తుంది కదా, దావీదు కీర్తనకారుడు తను రాసిన మాట ఏంటిది? ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించాను. దీనత్వంతో ఆ దేవునికి మనం మొరపెడతాం. అహమును విడిచిపెట్టి, స్వబుద్ధిని విడిచిపెట్టి, స్వనీతిని విడిచిపెట్టి మనసారా సంఘమంతయు ఏకంగా ప్రార్థించినప్పుడు అప్పుడు పేతురు చెరసాల నుంచి ఎలాగైతే విడుదల పొందాడు, మీ కుటుంబాల్లో ప్రతి సమస్య నుంచి విడుదల పొందడానికి సార్వత్రిక సంఘంగా ఈ దినమున ప్రార్థన విజ్ఞాపన చేయబోతున్నాం. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఆహ్వానాన్ని మీరు అంగీకరించి ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు కరీంనగర్ బస్టాండ్ దగ్గర కృషి భవన్ పక్కన ఉన్న హాల్లో ప్రేయర్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గుర్తుంచుకోండి, ప్రార్థన దినం ఈ దినము కనుక గాన ప్రతిగానాలు చేస్తూ దేవిని ఆరాధించినప్పుడు పేతురు, యోహానులు వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తుంటాం. అంతేకాకుండా బంధించబడి చెరసాలలో వేయబడిన పౌలు, శీలలు గాన ప్రతిగానులతో స్తుతించినప్పుడు దేవిని ఉన్నతమైన శక్తి ఎలాగైతే దిగిందో ఈ రోజున దిగబోతుంది. రండి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ ఉన్నదా? రండి. విడుదల పరిచర్య మీ కుటుంబాలు లేదా? రండి. ఎక్కడికి వెళ్ళినా, ఎంత తిరిగినా సమస్యకు పరిష్కారం లేదా? యేసుక్రీస్తు ప్రభు ఈ దినమున కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. వెల్కమ్ టు యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.